ఒప్పందం జరిగిన రోజు రాయలసీమ భద్రత కోసం సీమాంధ్ర పెద్దలందరూ కలిసి అప్పట్లోనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని భావించి అందరూ కలిసి ఒక నిర్ణయంతోనే శ్రీబాగ్ ఒప్పందం ఏర్పాటు చేశారు. అయితే వారు ఊహించినట్లుగానే రాయలసీమ ప్రాంతానికి 3 సార్లు విభజన జరిగింది. 53 ఒకసారి, 56 ఒకసారి, 2014 ఒకసారి. విభజన జరిగిన ప్రతిసారి కూడా మన దక్షిణ భారతదేశంలో సెంటర్లో ఉన్నటువంటి గుంటకల్ రైల్వే జోన్ను ఖండాలుగా విభజించి ఒకసారి హుబ్లీ, ఒకసారి సికింద్రాబాదు, ఇప్పుడు వచ్చేసి వైజాగ్లో రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. కానీ గుంటకల్ను దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ఈ యొక్క డివిజన్ను ఈరోజు జోన్ చేయకోకుండా చాలా అన్యాయం చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో కర్నూలుకి న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా న్యాయ కళాశాలను నిర్మించడానికి అక్కడ శంకుస్థాపన చేయడం, కొంత డబ్బు నిధులు కూడా కేటాయించడం కూడా జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. 100 ఎకరాలను జగన్నాథ గుట్ట మీద కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా హైకోర్టు కూడా అక్కడ 200 చిల్లర ఎకరాలను కూడా భూమిని కూడా కేటాయించడం జరిగింది. హెచ్ఆర్సీ అయితేనేమి, లోకాయుక్త అయితేనేమి అన్నీ కూడా అక్కడ పెట్టడం కూడా జరిగింది. అటువంటి దాన్ని ఈరోజు అభివృద్ధికి వికేంద్రీకరణలో భాగంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, అంతేకాకుండా కేంద్రము కొప్పర్తిలో ఏర్పాటు చేసినటువంటి టెక్నాలజీ సెంటర్ను కూడా ఈరోజు అమరావతికి తీసుకెళ్లే దుర్మార్గమైన చర్యను ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే చాలా బాధాకరం. అందులో అంతేకాకుండా కడపలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకు సంబంధించి అనంత గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంకులు మనకు సంబంధించి బ్యాంకులు ఉన్నది. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ బ్రాంచులు ఉన్నాయి. ఆ బ్యాంకుకు సంబంధించి శాశ్వత బిల్డింగ్ కడపలో ఉంది. ఆ బిల్డింగుకు సంబంధించినది కూడా ఈరోజు అమరావతికి తరలించాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఉత్తర్వులు ఇవ్వడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి. మీకు జగన్ గారి మీద కోపం ఉంటే, జగన్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఏదైనా వేరే ఆలోచనలు ఉంటే వారి మీద కక్ష తీర్చుకోండి. కానీ రాయలసీమ ప్రాంతం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం అన్నది చాలా బాధాకరం. ఈరోజు చూస్తూ ఉంటే రాయలసీమ ప్రాంతానికి విభజన చట్టం ద్వారా వచ్చినది ఏకైకది ఏదైనా ఉందంటే అనంతపురం జిల్లాలో కేవలం సెంట్రల్ యూనివర్సిటీ తప్ప విభజన చట్టంలో రాయలసీమ ప్రాంతానికి ఈరోజు ఉద్యోగాల్లో వాటా లేదు. అమరావతిలో ఫ్రీ జోన్ చేయలేదు. ఈరోజు రాయలసీమకు అడుగున అన్యాయం చేస్తూ నీళ్ల వాటాలు లేవు, నీళ్ల కేటాయింపులు లేవు, జాతీయ నీటి ప్రాజెక్టులు కట్టడం లేదు. ఈరోజు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టాలని చెప్పేసి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసినా కూడా రాయలసీమ ప్రాంతానికి ఈరోజు న్యాయం చేయకపోగా ఈరోజు 650 టీఎంసీలు ఈరోజు సముద్ర పాలైనటువంటి కృష్ణా జలాలను కల్లారా చూస్తూ ఉండి కూడా ఈరోజు గోదావరి నీళ్లు తీసుకొస్తామంటున్నారు. పైనుంచి నీళ్లు పోయేదాన్ని ఇక్కడ ప్రాజెక్టులు కట్టి మా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని మేమందరం కూడా ఉద్యమాలు చేస్తుంటే రోడ్డు మీదకి వచ్చి ఇది ఈరోజు దుర్మార్గంగా గోదావరి నీళ్లను తీసుకొస్తామని చెప్పేసి 7 జిల్లాల అవతల ఉన్నటువంటి గోదావరి నీళ్లను తీసుకొస్తామని చెప్పి నమ్మబుచ్చే కార్యక్రమాలు ఈరోజు బలవంతంగా వాళ్ళ యొక్క ఛానళ్ల ద్వారా, వాళ్ళ యొక్క మీడియాల ద్వారా ఈరోజు రాయలసీమ ప్రజల యొక్క గొంతు కోస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా వాళ్ళను. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంగా తయారవుతా ఉంది ఈ యొక్క అనంతపురం జిల్లా. ఎందుకంటే ఈరోజు ప్రయోగాలు ఏంటివన్నా చేస్తున్నారంటే పనికి వాళ్ళ పథకాలన్నీ కూడా అనంతపురం జిల్లాలో చేస్తున్నారు సార్. ఒకప్పుడు ఈ రేణిగన్నులతో నాశనం చేశారు. ఇంకొక అంతకుముందు మేఘమదనంతో రాయలసీమలో ప్రయోగం చేశారు. వీటన్నిటి వలన కూడా రాయలసీమకు నష్టం జరిగింది. కానీ రాయలసీమ ప్రాంతానికి ఒక నీటి ప్రాజెక్టును కట్టాలనే ఒక ఆలోచన చేసినటువంటి నాయకుడు ఎవడే కానీ ఇంతవరకు కూడా రాలేదన్నది చాలా బాధాకరం. ఉద్యమకారులందరూ కూడా మేము తెలియజేసుకుంటాం. మాకు రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కావాలి. రాయలసీమకు ఈరోజు హక్కుల దినోత్సవంగా మేము మా ఘోషను వినిపిస్తున్నాం. మాకు కావాల్సింది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వికేంద్రీకరణ. రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి అరకొర అభివృద్ధిని కూడా మీరు మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ చేయాలని ఒక దుర్మార్గమైన చర్యతో ఈరోజు అన్ని కూడా అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులము, అదేవిధంగా నిరుద్యోగులు ఎక్కడికి పోవాలో ఆలోచన చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్. ఈరోజు విభజన చట్టంలో ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమ గురించి ఈరోజు నిధులు ఎందుకు కేటాయించలేదని మీరు కేంద్రాన్ని మాట్లాడరు. కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి మీరు ఈరోజు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఎందుకు కట్టరు? తీగల వెంతన మాకు అవసరం లేదు. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీతో ఈరోజు కేంద్ర నిధులతోనే వాళ్ళు నిర్మిస్తూ ఉంటే దాన్ని ఎందుకు నిర్మించలేదని చెప్పేసి సాక్షాత్తు తెలుగుదేశం ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరి గారే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అడిగితే కూడా ఈ రోజుకి కూడా దాని మీద ఒక అడుగు కూడా ముందుకు వేయలేదంటే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాం సార్. ఇది సంధికాలం కాబట్టి మేము సవినయంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఈరోజు సోద్యం చూస్తోంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో. ఈరోజు మీకు మీ యొక్క రాచరికానికి ఈరోజు సామంతరాజులుగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలను మీరు ఆసరాగా చేసుకొని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మలను
గొంతుకొస్తున్నారన్న విషయాన్ని మోడీ గారు గుర్తించాలని చెప్పి కూడా మేము ఈరోజు సవినయంగా కోరుతున్నాం. రాబోయే కాలంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండ్ కంపల్సరిగా ఈరోజు వస్తుంది. ఎందుకంటే మీరు చేసే అరాచకాలు రాయలసీమ ప్రాంతం మీదనే చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ. 1937 సంవత్సరం నవంబర్ 16వ తేదీన మన రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి పొప్పూరు రామాచార్యులు గారు, కల్లూరు సుబ్బారావు గారు, కడప కోటిరెడ్డి గారు, కర్నూలు జిల్లా మలగవేలుకు చెందినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొండ వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళంతా కూర్చొని ఈ రెండు ప్రాంతాలు కలిసి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని అడిగినప్పుడు మనకు కావలసిన నీళ్ళన్నీ ఇస్తాం, ముందు వరుసలో రాయలసీమకు కావలసిన నీటినన్నీ కేటాయించిన తర్వాతనే కోస్తా ప్రాంతానికి నీళ్లు తీసుకువెళ్తామని చెప్పినటువంటి ఒప్పందంలోని మొదటి కండిషన్ అది. రెండవది వచ్చేసి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాతో కలుపుకొని కోస్తా ప్రాంతంతో సమానమైనటువంటి స్థాయిలో ఏర్పాటు చేస్తామనేటువంటిది. తర్వాత రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సంబంధించి చేసినటువంటి సంతకము శ్రీబాగ్ ఒప్పందం ఇప్పటికి దాదాపు 84 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా మనకు ఇస్తామన్నటువంటి నీళ్లు ఇవ్వకపోవడం వల్ల రాయలసీమ ప్రాంతం ఈరోజు కరువు ప్రాంతంగా మిగిలిపోయింది. అందుకనే రాయలసీమ 4 జిల్లాలకు 400 టీఎంసీల నికర జలాలను కేటాయించాలి అని చెప్పి ఆ నీటిని తీసుకునేదానికి వీలుగా పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్ను దాదాపు 80 టీఎంసీలకు, అదేవిధంగా హంద్రీనీవా కెనాల్ ఏదైతే ఉందో దాన్ని 20,000 క్యూసెక్కుల కెపాసిటీతో తీసుకొచ్చినట్లయితే ఆ వచ్చిన నీటిని రాయలసీమ ప్రాంతంలోని ప్రజలకు ఇవ్వడానికి వీలవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు 2,000 క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి, ఆ కాలువలో నీళ్లు కనపడతాయి కానీ మన పొలాలకు ఇంతవరకు నీళ్లు రాలేదు. 3,45,000 ఎకరాల అనంతపురం జిల్లాలో సాగు భూమికి నీళ్లు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి. పోనీ అనంతపురం జిల్లాలో 1345 చెరువులు ఉన్నాయి. ఈ 1365 చెరువుల్లో ఉన్నటువంటి వాటిలో ఒక 50 వాటికి మాత్రమే నీళ్ళు ఇస్తూ మేము చెరువులన్నింటినీ నింపుతున్నాము అని చెప్తున్నారు. అంటే ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక కార్యక్రమమే కానీ సామాన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కరువు నుంచి వలస వెళ్తున్నారే. దాదాపు 10 లక్షల మంది వలస వెళ్తున్నటువంటి పరిస్థితి రాయలసీమ ప్రాంతం నుంచి ఉంది. ఈ 10 లక్షల మంది వలసలను నివారించడానికి ఇక్కడ నిరంతరం పంటలు పండేటువంటి ఒక కార్యక్రమం ఉండాలి, ఇక్కడ పారిశ్రామిక వృద్ధి కావాలి. ఇవన్నీ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకనే మనం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, ఈ రాయలసీమకు 400 నికర జలాల ఇవ్వాలి అని, హంద్రీనీవా కాలువను వెడల్పు చేయాలని. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక కొత్త ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సైజుకే దానికి లైనింగ్ వేసేస్తే అంటే ఇంకా కాలువ వెడల్పు చేసే కార్యక్రమం ఉండదు. ఒకసారి కాలువ వెడల్పు చేయకపోయినట్లయితే రాయలసీమకు రావాల్సినటువంటి నీరు రావడానికి వీల్లేదు. కాబట్టి ముందు హంద్రీనీవా కాలువను వెడల్పు చేయాలి. అది 20,000 క్యూసెక్కులకు పెంచిన తర్వాత కావాలంటే దానికి లైనింగ్ వేయండి. అదేవిధంగా హెచ్ఎల్సీ ఆధునీకరణ కర్ణాటక ప్రాంతంలో పూర్తి చేసినారు, ఆంధ్ర ప్రాంతంలో దాన్ని ఇంతవరకు పూర్తి చేయలేదు. అదేవిధంగా హెచ్ఎల్సీ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి గుంతకల్లు వద్ద ఒక రిజర్వాయరు, పెరవలి దగ్గర ఒక రిజర్వాయరు నిర్మాణం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 4/9/2014లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏర్పాటు చేస్తానని చెప్పి అసెంబ్లీలో ప్రకటించినారు. మరుసటి రోజు మన కలెక్టర్ గారికి లెటర్ కూడా వచ్చింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత బాపనపల్లె దగ్గర భూమి కూడా చూడడం జరిగింది. అంతలోపలనే దాన్ని తీసుకెళ్లి మంగళగిరిలో ఏర్పాటు చేశారు. మనకు సూపర్ స్పెషాలిటీ అని చెప్పి అక్కడ బోర్డు కట్టి మన వాళ్ళని మొబ్బెపుడుతున్నారు. కాబట్టి కనీసం ఆ సూపర్ స్పెషాలిటీకైనా ఈరోజు జీవో ఇచ్చి వెంటనే దాన్ని పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాయలసీమలో హైకోర్టు కానీ లేకపోతే రాజధాని కానీ తీసుకునే అధికారాన్ని మనకు శ్రీబాగ్ ఒప్పందం ఇచ్చింది. అందులో భాగంగా ఉన్నటువంటి హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మానవ హక్కుల కమిషన్ను, తర్వాత లోకాయుక్తను అక్కడ పర్మనెంట్ బిల్డింగులు నిర్మాణం చేసి అక్కడనే కొనసాగించాలని, వాటిని తిరిగి మళ్ళీ విజయవాడకో గుంటూరుకో తీసుకువెళ్ళే కార్యక్రమం చేయొద్దని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.